అదా నీ భయం? అప్పుడేదో జరిగిందని ఎప్పుడు అదే జరుగుతుందా? అది కాదు మంగా, మొన్ననే కదా చావు అంచుల దాకా వెళ్ళి తిరిగొచ్చావు. మళ్ళీ ఎందుకమ్మా భయపడతావు? ఆ రోజు జబ్బు పడ్డప్పుడు ఆయన నన్ను కాపాడారు. మొన్న చావు అంచుల దాకా వెళ్ళినప్పుడు నువ్వు కాపాడావు. మీరిద్దరూ ఉండగా నాకేమీ కాదమ్మా. ఈసారి నేను జై ఎవరూ నిన్ను కాపాడలేరు మంగా. నీకొచ్చే ప్రమాదం అలాంటిది, అర్థం చేసుకోవే. అదేం ప్రమాదమో చెప్పమ్మా. అది అది ఆ, మొన్న నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక సిద్ధాంతికి నీ జాతకం చూపించాను. కొన్నాళ్ల పాటు నువ్వు గడప దాటి బయటికి వెళ్ళకూడదట. వెళ్తే నీకు శత్రువులతో ప్రమాదమట. నాకు శత్రువులేంటమ్మా? ఊహ తెలిసినప్పటి నుంచి అందరితో మంచిగా ఉండటం అలవాటైపోయింది. నిజం తెలియక నువ్వు నా శత్రువే అనుకున్నాను, కానీ జన్మనిచ్చిన అమ్మవయ్యావు. నిజం తెలియక నిత్య నాకు శత్రువైంది. నిజం తెలిసాక ఈ అక్క కోసం ప్రాణాలు కూడా ఇచ్చే నా తోడబుట్టిన చెల్లెలైంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు కదా, నా నోరు మంచిదమ్మా. అపాయం తలపెట్టే శత్రువులెవ్వరూ నాకు లేరు. కంటికి కనిపించని శత్రువులుంటారు మంగా. ఆ శత్రుత్వం నీతో మొదలవ్వకపోవచ్చు. ఎప్పుడో మొదలై ఇప్పుడు నిన్ను వెంటాడొచ్చు. ప్రాణాలు తీసే యమపాసానికి ఎవరు బంధువులు కారు, ఎవరు శత్రువులు కారు. ప్రాణం తీయడమే దాని డ్యూటీ. యమపాసం డ్యూటీ చేయాలనుకుంటే ఎవరు ఆపుతారమ్మా? చావు రాసి పెట్టుంటే ఎక్కడున్నా వెతుక్కుంటూ రావచ్చు. కానీ నువ్వు చావునే వెతుక్కుంటూ వెళ్తున్నావు మంగా. కన్న తల్లిగా నా క్షేమం కోరుకోవడం నీ ధర్మం. కట్టుకున్న భార్యగా ఆయన చెప్పింది చేయటం నా ధర్మం. అది కాదు మంగా. క్షమించమ్మా. చనిపోయిందనుకున్న బిడ్డ బ్రతికే ఉందని ఆయన ఆనందంలో ఉన్నారు. వారసురాలి ఊపిరి ఆగిపోలేదని, ఉయ్యాలలో జోలు పాడించుకోవడానికి వస్తుందని తెలిసి ఇంటిల్లిపాది సంతోషంగా ఉన్నారు. ఆ ఆనందాన్ని, సంతోషాన్ని ఈ వంశం మొదలైన చోట సంబరంగా జరుపుకోవాలని ఆశపడుతున్నారు. ఆ ఆశల్ని నేను తుంచలేను. అదీ కాక ఇప్పుడు నేను నీ కూతుర్ని కాని నా 20 ఏళ్ల జీవితం ఆ నేలలో గాలిలో గడిచిందే కదమ్మా. అక్కడ నేను ఎన్ని కష్టాలు పడ్డానో నీకు తెలీదు. సగటు ఆడపిల్లలాగా మబ్బుల్లోంచి రెక్కల గుర్రంపై కలల రాకుమారుడొచ్చి నన్ను తీసుకెళ్తాడని ఆశపడలేదు, కాని నాకు అంతకు మించిన వరం దక్కింది. నా దుఃఖాన్ని చూసిన నేలకి నా సంతోషాన్ని కూడా చూపించాలని ఆశగా ఉందమ్మా. నన్ను వెళ్ళనివ్వు. మంగా, నువ్వక్కడికి వెళ్తే నీకు దక్కేది సంతోషం కాదే, శాపం. నిన్ను ఎలా కాపాడుకోవాలి? భగవంతుడా, నువ్వే ఏదో ఒక దారి చూపించు. చావడానికే మంగ వెళ్తుంది దేవీపురానికి, తెల్లవారితే రూపముండదు చందమామకి. మా మామ్ వెళ్ళింది మంగ చావుని ఆపడానికి, విధిరాత కన్న వింత ఆటలేదు. మంగ తలరాతలోనే చావు రాసి పెట్టి ఉంది. నవ్వవే చంద్రిక ఆంటీ, మా మాము ఆశలన్నీ అడి ఆశలాయని. చావడానికి మంగ వెళ్తుంది దేవిపురానికి. చంద్రిక, దేవిపురానికి పంపడం మర్డర్ ప్లాన్ లో భాగమా? కాదంకుల్, ఇది ప్లాన్ భాగం కాదు. ఇది అసలు ప్లానే కాదు, నిజం. మంగ చావు దేవిపురంలోనే. ఐదు మంది కోడళ్ళు అక్కడ చచ్చినంత మాత్రాన మంగ కూడా అక్కడే చస్తుందని గ్యారంటీ ఏముందమ్మా? గ్యారంటీ ఉంది. జైకి దగ్గరగా ఉన్నందుకే ఆ ఊళ్ళో ఒకసారి మంగ చావుకి దగ్గరైంది. ఇప్పుడు ఏకంగా జైని పెళ్లి చేసుకొని ఆ శాపానికి వారసురాలైంది. ఈసారి అది చావడం ఖాయం. ఒకవేళ మంగ అక్కడ శాపంతో చావకపోతే? 5 తరాల కోడళ్ళని వదిలిపెట్టని శాపం మంగనెందుకు వదిలేస్తుంది అంకుల్? ఏమోనమ్మా,
అది ఎన్నోసార్లు చావు నుంచి తప్పించుకుంది. శాపం నుంచి కూడా తప్పించుకుంటుందేమో. ఇంపాసిబుల్. తరాల నాటి శాపాన్ని తప్పించుకోవడానికి మంగేం కారణ జన్మరాలేం కాదు. ఆఫ్టర్ ఆల్ మానవ మాత్రురాలు. కానీ అక్కడ జై ఉన్నాడు కదమ్మా. ఉంటే ఏం చేయగలడు? శాపాన్ని ఆపగలడా? జై ఏమైనా దేవుడా? నేను లవ్ చేశాను కాబట్టి జై గ్రేట్. అంతకు మించి జైలో ఏ క్వాలిటీస్ లేవు. అతీత శక్తులు అంతకంటే లేవు. ఒకవేళ మీ మామ మాట విని మంగ ఆగిపోతే? హం, అది ఆగదు. జై మా మామ్ మాట వినడు. జైకి మంగ ఎదురు చెప్పదు. కానీ ఏదో ఒకటి చేసి మీ మామ ఆపేస్తుంది కదమ్మా. ఇప్పుడు సిచ్యువేషన్ మా మామ్ హ్యాండ్స్ లో లేదాంటీ. వాళ్ళని ఆపే సీన్ మా మామ్ కి లేదు. ఇలా అనుకునే ఎన్నోసార్లు బోల్తా పడ్డావమ్మా. నువ్వు ఒకటి ఆలోచిస్తే మీ అమ్మ 10 ఆలోచిస్తుంది. అవునమ్మా, మనకన్నా మీ అమ్మ 2 ఆకులు ఎక్కువే చదివింది. మంగను కాపాడడానికి ఏమైనా చేస్తుంది. మా మామ్ మనుషులతో పోటీ పడగలదు, కానీ శాపంతో యుద్ధం చెయ్యలేదు. శాపాన్ని ఆపటం మీ పెద్దావిడ వల్లే కాలేదు. ఇక మా మామ్ వల్లేమవుతుంది? 5 తరాలుగా ఆ దేవుడు కూడా శాపంలో జోక్యం చేసుకోలేదు. ఈసారి కూడా అదే జరుగుతుంది. మంగ చావు కోసం దేవీపురం ఎదురు చూస్తూ ఉంది. మంగ అక్కడ అడుగు పెట్టగానే శాపం దాన్ని చంపడం ఖాయం. అది నేను కళ్ళారా చూడాలి. అందుకని మీకంటే ముందు నేను దేవీపురం వెళ్తాను. మంగ కోసం శాపంతో పాటు నేను కూడా వెయిట్ చేస్తాను. కర్ముకొస్తోంది సమయం, కమ్ముకొస్తుంది గ్రహణం, ముంచుకొస్తోంది మరణం, మరణం, మరణం. నిత్యం నీ పూజలు చేసే నాతో ఇంతటి ఘోరమైన పాపం ఎందుకు చేయిస్తున్నావమ్మా? సూర్యదేవర వంశానికి మా పూర్వీకులు పెట్టిన శాపం నా తరంలో అయినా సమసిపోవాలనుకున్నాను. కానీ నా చేతులతోనే ఆ అమ్మాయి చితికి దారి చూపించేవేమిటమ్మా? నా పాపానికి నిష్కృతి లేదు. కర్ముకొస్తోంది సమయం, కమ్ముకొస్తుంది గ్రహణం, ముంచుకొస్తోంది మరణం, మరణం, మరణం. ఎప్పుడొచ్చారమ్మా? ఇందాక ఏమన్నారు చలమయ్య గారు? మంగని మీరే దేవీపురానికి పంపుతున్నారా? నన్ను క్షమించండమ్మా. నా మనవడి కోసం ఆ ఘోరాన్ని చేయాల్సి వచ్చింది. ఏమైంది చలమయ్య గారు? మర్యాదగా నిజం చెప్పు, లేదంటే నీ మనవడు ఏ కాలేజీలో చదువుతున్నాడో నాకు బాగా తెలుసు. వాడు ప్రాణాలతో ఇంటికి రాడు. యాక్సిడెంట్ అయ్యి పైకి పోతాడు. అయితే దాన్ని దేవీపురానికి పంపించు. వెంటనే పంపించు. అది రేపే దేవీపురం వెళ్ళాలి. వెళ్ళలేదో నీ మనవడు యమపురికి వెళ్తాడు. నిత్య మిమ్మల్ని బెదిరించిందా? అవునమ్మా, నా మనవణ్ణి చంపుతానని చెప్పింది. ఎంతకి తెగించావు నిత్య? తోడబుట్టిన చెల్లెలే మంగకు యమదూత అవుతోందమ్మా. శాపంతో మంగను చంపి తను ఆ స్థానంలోకి వెళ్లాలనుకుంటోంది. మంగ దేవీపురంలో అడుగు పెడితే శాపం వెంటాడుతుంది. అక్కడ మంగ చావు తథ్యం.
తరాల కోడళ్ల మరణాలు అక్కడే జరిగాయి. ఈ తరం కూడా అక్కడే. ఆపలేమా చలమయ్య గారు? శాపాన్ని ఆపే శక్తి నాకు లేదమ్మా. మీరే మంగను ఆపాలి. మంగను ఆ ఊరు వెళ్లకుండా చెయ్యాలి. అప్పుడే తన మరణం వాయిదా పడుతుంది. నేను ప్రయత్నించాను చలమయ్య గారు. ఆ ఊరు వెళ్ళొద్దని ఆ కుటుంబానికి చెప్పాను, మంగకి చెప్పాను. ఎవరూ వినట్లేదు. పెద్దావిడికి చెప్పారా అమ్మా? తను నిత్య చనిపోయిందని అనుకుంటున్నారు. శాపం తొలగిపోయింది అనుకుంటున్నారు. ఏదో ఒకటి చేసి మంగని ఆపగలిగితే తప్ప ఆమె చావును ఆపలేమమ్మా. ఈ పాపంలో నేను ఒక భాగమైనందుకు నన్ను క్షమించండమ్మా. మిమ్మల్ని మీరు వెళ్ళడానికి నేను ఒప్పుకోను. వెళ్తే ప్రమాదం జై. ఎందుకో ఏమో ఆంటీ ఆ ఊరికి వెళ్ళొద్దంటుంది. అక్కడ ఏదైనా ప్రాబ్లమా? ఫ్యామిలీకి ఏమైనా అవుతుందా? లేక మంగకు? ఏవండి, 2 జతలు ఎక్కువ పెడతాను. ఇంకో 2 రోజులు ఎక్కువ ఉండొచ్చు. ఇదిగో, ఈ షర్ట్ పెట్టనా? ఈ షర్ట్ అయితే నా శారీకి మ్యాచింగ్ గా ఉంటుంది. ఇదే పెడతానే. చాలా రోజుల తర్వాత దేవీపురానికి వెళ్తున్నాం. ఎప్పుడెప్పుడు బయలుదేరతామా, ఎప్పుడెప్పుడు ఆ ఊళ్ళో అడుగు పెడతామా అని నాకైతే ఆత్రంగా ఉందండి. అవునండి, సీమంతం చీర ఇక్కడ నుంచి తీసుకెళ్దామా లేదా అక్కడ కొందామా? ఆహా, ఇక్కడ నుంచి వద్దులేండి. ఎప్పుడు ఇవేగా కడుతున్నాను. అక్కడే తీసుకుందాం. మన ఊళ్ళో మన ఊరు చీర కట్టినట్టు ఉంటుంది. గాజులు గంధం అన్నీ అక్కడే తీసుకుందాం. గాజులంటే గుర్తొచ్చింది. అప్పుడెప్పుడో నేను పెద్ద మనిషిని అయినప్పుడు మా ఇంట్లో చాప మీద కూర్చోబెట్టి చీర కట్టించి గంధం పూసి గాజులు తొడిగారు. ఇప్పుడు అదే చోట నా సీమంతం. అప్పుడేమో చిన్నపిల్లని, ఇప్పుడు మరో పిల్లకి తల్లిని కాబోతున్నాను. అందరూ నేను చాలా పెద్దదన్నయ్యానని కామెంట్స్ చేస్తారు. నేను పెద్దింటి కోడలనయ్యానని నా స్నేహితులందరూ సంతోషపడతారు. ఒక్క వాళ్ళేమిటి, మా ఊరే గర్వపడుతుంది. ఒసే మంగా, నువ్వేకంగా జమీందారు గారు వారసుణ్ణే పెళ్లి చేసుకున్నావు, అదృష్టం అంటే నీదేనే అని అందరూ తెగ మెచ్చుకుంటారులేండి. నేను ఆడుకున్న గోదావరి గట్టు, పనులు చేసిన పొలాలు, పూజ చేసిన అమ్మవారి గుడి, చదువుకున్న బడి, కొబ్బరి చెట్లు, పంట కాలువలు, పక్షులు అన్నీ సంతోషపడతాయి కదండి. ఏంటండి, నేను అప్పటి నుంచి ఒక్కటే వాగుతున్నాను. మీరేం మాట్లాడరేంటి? మూగునం పట్టారా? ఏం మాట్లాడమంటావు మంగా? అయ్యో నారామా, దేవీపురం గురించి మాట్లాడండి. ఆ ఊరిని తలుచుకుంటూనే భయం వేస్తుంది. ఏంటంటేంటి, ది గ్రేట్ సూర్యదేవర జయసూర్య గారికి భయమా? అసలు ఆ పదానికి అర్థం తెలుసా మీకు? నేనేం తమాషా చేయట్లేదు మంగా. ఇందాక ఆంటీ మాటలు కొట్టిపారేశాను, కానీ ప్రస్తుతం నాకు కూడా ఏదో తెలియని భయం కలుగుతుంది. దేని గురించండి? ఆ దేవీపురం గురించి. అక్కడ దయ్యాలు భూతాలు ఉన్నాయా? నన్నెవరైనా ఎత్తుకుపోతాయా?
బీ సీరియస్ మంగ. లేకపోతే ఏంటండి? పొద్దున్న ఇదే మాట, ఇప్పుడు ఇదే మాట. మనం ఏమైనా శత్రు దేశానికి వెళ్తున్నామా? సొంత ఊరికే కదా వెళ్తున్నాం. అక్కడ ఏదో జరగబోతుందని నా సిక్స్ సెన్స్ చెప్తుంది మంగ. ఇలా నాకు ఎప్పుడూ అనిపించలేదు. నా గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మీకు అలాంటి ఊహలు వస్తున్నాయి. అంతకు మించి అసలు ఏమీ లేదు. నా గురించి తక్కువగా ఆలోచించండి, ఏ భయం ఉండదు. నీ గురించి ఆలోచించుకోవడం ఎలా ఉంటాను మంగ? నీకేమైనా అయితే నన్ను నేను క్షమించుకోలేను, నేను బతకలేను. పిచ్చి, ఏమవుతుంది నాకు? నా పక్కనే మీరుంటారు. నా కడుపులో మీ బేబీ ఉంది. నా చుట్టూ మన కుటుంబం ఉంటుంది. ఆ ఊరంతా మనవాళ్లే. మీ అందరి మధ్య నేను భద్రంగా ఉంటాను. మీరు ధైర్యంగా ఉండండి. కాదు కూడదు అని అక్కడ సీమంతో వద్దన్నారనుకోండి, నేను అలుగుతాను. చచ్చా, అలా ఎందుకంటాను? అయితే మనం దేవిపురానికి వెళ్తున్నాం కదా? వెళ్తున్నాం. మా మంచి శ్రీవారు. కర్ముకొస్తోంది సమయం, కమ్ముకొస్తోంది గ్రహణం, ముంచుకొస్తోంది మరణం మరణం మరణం. ఈ చెంప మీద కొట్టు మామ్. ఇక్కడ కొట్టు. ఇదిగో ఇక్కడ కొట్టు. వీప్ మీద కొట్టు. తల మీద కొట్టు మామ్. ఆ మంగ నన్ను కొట్టిన దెబ్బలతో కంపేర్ చేస్తే నువ్వు కొట్టే దెబ్బలో లెక్క కాదు మామ్. మంగ నిన్నేం చేసిందే? ఏం చేసిందో నీకు తెలీదా? నా మనసు మీద కొట్టింది. నా జీవితం పైన కొట్టింది. నా ఊరికి మీద కొట్టింది. నా ఫ్యూచర్ ని లేకుండా చేసింది. ఎంత జరిగాక ఇంకా ముసుగులో గుద్దులాట ఎందుకు మోమ్? నేనేంటో నీకు తెలిసిపోయిందని నాకు తెలిసిపోయింది. నాకు తెలిసిందని నీకు తెలిసిపోయింది. అందుకేగా కొట్టావు. ఎస్, మంగ నా శత్రువు, ఆ గర్భ శత్రువు. నీ కడుపులో ఉన్నప్పటి నుంచి మేం శత్రువులం. దాన్ని అక్కడే గెలవాలనుకున్నాను. కానీ నన్ను కాదని నాకంటే ముందే పుట్టేసి నాకు అక్కయ్య కూర్చుంది. నా జైని, నా జీవితాన్ని అంతా లాగేసుకుంది. అందుకే మారినట్టు నటించాను. దానికోసం చావు దాకా వెళ్ళినట్టు డ్రామా ఆడి దాన్ని నమ్మించాను. అది నాకు పెళ్లి చేస్తానన్న ఎదురు చెప్పలేదు. పెళ్లి దాకా తీసుకొచ్చి ప్లేస్లు మార్చేశాను. దాన్ని మూట కట్టి నీటిలో పడేసి చంపేయాలనుకుంటే తిరిగి వచ్చింది. ఎక్కడ నా ప్లేస్ లోకి తిరిగి వస్తుందోనని అబోర్షన్ డ్రామా ఆడాను. అయినా కూడా వచ్చింది. ఏం చెయ్యాలి నేను? ఎన్నిసార్లు ట్రై చేసినా దానికి చావు రాలేదు. అందుకే మామ్ దాన్నే చావు దగ్గరికి పంపించాలనుకున్నాను. చలమయ్య నీకు చెప్పే ఉంటాడుగా. ఆ ముసలోన్ని బెదిరించి దాన్ని దేవిపురం వెళ్లేలా చేశాను. ఎక్కడైతే దానికి శాపం తగులుతుందో అక్కడికే వెళ్లేలా చేశాను. అక్కడ అది చావడం ఖాయం. దాని చావుని ఎవ్వరూ ఆపలేరు మామ్. కంసుడి చావు కృష్ణుడి చేతిలో రాసి పెట్టినట్టు దాని చావు నా చేతుల్లో ఉంది. కావాలంటే దాని జాతకం గురించి చలమయ్యని అడుగు. తోడబుట్టిన దాని చేతిలోనే అది చస్తుందని చెప్తాడు. అది వెళుతుంది దేవిపురానికి కాదు మామ్, ఆ యమపురికి. ఎందుకే
ఎందుకు ఆ అమాయకురాలి మీద ఎంత కక్ష కట్టావు? ఓ నిన్నటి వరకు అది అసాధ్యురాలు, అభిమన్యుడు కాదు అర్జునుడు అన్నావు. ఇప్పుడు అమాయకురాలు అంటున్నావేంటి? ఏ దాని చావు నీ కళ్ళకు కనిపిస్తుందా మామ్? అక్క చావుని కోరుకునే చెల్లెల్ని నిన్నే చూస్తున్నాను. కూతురు చావును కోరుకున్న తల్లివి కూడా నువ్వే మామ్. నా జీవితంలో నేను చేసిన పాపం అదే నాకిప్పుడు శాపం అయింది. ఎగ్జాక్ట్లీ మామ్. చేసిన పాపం ఊరికే పోదు అంటారు, శాపంలా తిరిగొస్తుంది అంటారు. ఇప్పుడు అదే జరగబోతోంది. అవును, దాన్ని ఆపుతానని వెళ్ళావు కదా మామ్, ఏమైంది? హో, అది నీ మాట వినలేదా? అంతే మామ్, అంతే. పోయే కాలం వస్తే ఎవరి మాట వినరని అంటారు కదా. తరుముకొస్తోంది సమయం